హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు సోనా మీడియా. నా పేరు ఉదయ్. ఇక మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే, గత 4, 5 రోజులుగా ఒక ఇష్యూ చాలా హాట్‌గా నడుస్తుంది. అదే లైక్ ఇంకా చెప్పాలంటే ఆహ్, రీసెంట్‌గా 'వీరసింహారెడ్డి' అని ఒక మూవీ వచ్చింది. ఆ మూవీలో బాలయ్యబాబు హిట్ సాంగ్ ఉంది. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి. సేమ్ అంతే. కాకపోతే ఇక్కడ బావ కాదు గానీ, కొందరి మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. ఆ దెబ్బతినడంతోటి ఎవరైతే ఆ మనోభావాలు దెబ్బతినడానికి కారణమైన వాళ్ళని కూడా వీళ్ళు తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇవ్వడం, అదే స్థాయిలో కౌంటర్ కూడా ఇస్తూ ఉన్నారు. నేను ఎవరి గురించి మాట్లాడట్లేదండి. గత 4, 5 రోజులుగా 'మౌలి టాక్స్' అనే ఒక యూట్యూబ్ ఛానల్ అతను ఏపీ క్యాపిటల్ మీద చేసిన ఒక జోక్ కావచ్చు, రీసెంట్‌గా 2 రోజుల క్రితం 'బార్బెల్ పిచ్ మీటింగ్స్' అంటూ సినిమాల మీద రివ్యూ ఇచ్చే ఒకతను జనసేన పార్టీ మీద ఒక ఒక చిన్న వీడియో చేశాడు. ఆ వీడియో మీద వచ్చిన దుమారం గురించి కావచ్చు. నేను దీని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. లైక్ అసలు సోషల్ మీడియా అంటే పరిధి పెరిగాక అసలు ఎక్కడికెళ్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ మనకి వాక్ స్వాతంత్రం ఇచ్చారు. రాజ్యాంగం మన హక్కు కల్పించింది. కానీ దానికంటూ ఒక పరిధి ఉంది. మనం ఒక విషయాన్ని చెప్పొచ్చు. మనం ఒక స్మార్ట్ ఫోన్ ముందుంది కదా అని చెప్పేసి మనం ఎవరిని పడితే వాళ్ళని ఎంత మాట అంటే అంత మాట అనేది మాత్రం కరెక్ట్ కాదు. అది ఎవ్వరికైనా గూడా అంటే అది ఈరోజు ప్రతిపక్షానికి కావచ్చు, అలాగే అలాగే అధికార పక్షానికి కావచ్చు. ఎవ్వరికైనా గూడా అండ్ అలాగే మన ప్రజలకైనా కావచ్చు. ఎవ్వరు కూడా మనకిచ్చిన ఆ పరిధిని, మనకు ఆ వాక్ స్వాతంత్రాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి గానీ, దుర్వినియోగం చేయకూడదు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడే ఒక జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 'మౌలి టాక్స్' అనే అతను 'మౌలి టాక్స్' సంబంధించిన యూట్యూబ్ ఛానల్ అతను ఏపీ క్యాపిటల్ మీద వేసిన జోకు నిజంగా చాలా దారుణంగా పేలింది. అంటే ఒక పార్టీకి సంబంధం లేని వ్యక్తి, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి, అతను ఒక యూట్యూబర్ మాత్రమే. అలాంటి అతను ఒక సడెన్‌గా రాజకీయాలు మాట్లాడడం, ఏపీ క్యాపిటల్ మాట్లాడడంతోటి ఆబ్వియస్‌లీ వీళ్ళకి కోపం వచ్చింది. దానికి వీళ్ళు కౌంటర్ ఇవ్వడం జరిగింది. తీవ్ర స్థాయిలో అతని మీద అటాక్ చేయడం. అంటే అటాక్ అంటే నా మీద భౌతికంగా కాదు. సోషల్ మీడియా ద్వారా కావచ్చు, భయంకరంగా వాళ్ళ ఫ్యామిలీని ట్రోల్ చేయడంతోటి అతను ఫైనల్‌గా క్షమాపణ వేడుకునే స్థితికొచ్చేసాడు. సేమ్ అదే విధంగా ఇంకా తీవ్ర స్థాయిలో అతని మీద ఆహ్, చ దాడి జరుగుతుండటంతోటి ఆల్ ఆఫ్ సడెన్‌గా 'బార్బెల్ పిచ్ మీటింగ్స్' యూట్యూబ్ ఛానల్ అతను జనసేన పార్టీ మీద మాట్లాడిన చేసిన వీడియో ఏదైతే ఉందో అది ఒక దుమారం రేగడంతోటి సేమ్ ఇక్కడ ఏదైతే వైసీపీ మనోభావాలు దెబ్బతిన్నాయో ఇక్కడ 'బార్బెల్ పిచ్ మీటింగ్‌కి' సంబంధించి ఆ వీడియోకి సంబంధించి జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకు కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ! కానీ ఇక్కడ వెంటనే వైసీపీ వాళ్ళు ఇక్కడ ఇతనికి సపోర్ట్ చేస్తూ కరెక్టే గదా! అతనేమన్నాడని. ఇదే. అంటే మన దాకొస్తే మాత్రం అది తప్పు. అంతవరకు మాత్రం ఏమన్నా మాట్లాడొచ్చు. అంటే మన శత్రువుకి శత్రువు మిత్రుడన్నట్టు వేరే వాళ్ళని విమర్శిస్తే మాత్రం వీళ్ళు హ్యాపీగా తీసుకుంటారు. సో, వాళ్ళనంటే మాత్రం వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఇదే కరెక్ట్ కాదు. సో, అండ్ అలాగే ఇట్లా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఇట్లా విమర్శలు చేసేవాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్స్ చెప్పేవాళ్ళకి కూడా ఒక చిన్న పరిధి ఉంటుందండి. అది మనం క్రాస్ చేయకూడదు. లైక్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం వైసీపీ వాళ్ళే తీసుకుందాం. ఒక్కసారిగా పాస్ట్‌లోకెళ్తే మహేష్ కత్తి దగ్గర నుంచి, శ్రీరెడ్డి దగ్గర నుంచి అండ్ అలాగే బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శిస్తూ వచ్చారు. కానీ ఏ రోజు కూడా వైసీపీ వాళ్ళు ఒక్క రోజు కూడా దానికి అడ్డంకి చెప్పలేదు, ఆపమని చెప్పలేదు. ఇది కరెక్ట్ కాదు అంటే ఖండించలేదు ఒక్కరోజు కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌ని ఏమనాలో వీళ్ళతో అనిపిచ్చాడు. ఇంకా గూడా కొన్ని ఆరోపణలున్నాయి. కాస్త వాళ్ళు స్టార్టింగ్‌లో అయితే వాళ్ళ ఫేమ్ కోసం గావచ్చు, ఏదో ఒక దానికోసం వాళ్ళు మాట్లాడినా, ఆ తర్వాత వైసీపీ వాళ్ళు లోపకేర్ ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళకి పెయిడ్ అంటే డబ్బులిచ్చి మరీ తిట్టిచ్చారని కొన్ని ఆరోపణలున్నాయి. అది ఎంత మాత్రం వాస్తవమో నాకు తెలీదు. బట్ ఆరోపణలైతే ఉన్నాయి. సో, ఆ విధంగా ఓ రేంజ్‌లోనే ఒక ప్రతిపక్ష నాయకుడినే తీవ్ర స్థాయిలో ఒక సామాన్యుడు తిడితేనే ప్రభుత్వం స్పందించలేదు. ఎవరు స్పందించరు. ఎవరు మాట్లాడరు. కానీ వాళ్ళు మాత్రం ఒక్క మాట అంటే ఒక్కసారిగా అందరి మీద పడతారు. ఇది కరెక్ట్ కాదు. అదే విధంగా ఇప్పుడు ఈరోజు అంటే మనం చేసే విమర్శ ఎట్లా ఉండాలంటే ఒక కన్‌స్ట్రక్టివ్‌గా ఉండాలి. నిర్మాణాత్మకంగా ఉండాలి. పాలనా పరంగా విమర్శించండి. తప్పులేదు. కానీ వ్యక్తిగత విమర్శించడం అనేది చాలా తప్పు. ఇన్ని రోజులు వీళ్ళు అలా వ్యక్తిగతంగానే ఎందుకంటే విమర్శించడం ఏమీ లేనప్పుడు వీళ్ళు అలా అలా సడెన్‌గా వీళ్ళేందంటే పర్సనల్‌గా వెళ్ళిపోతారు. ఈ సాంప్రదాయం కరెక్ట్ కాదు. లైక్ ఈరోజు ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 'మౌలి టాక్స్' అనే అతను స్టాండప్ కామెడీ చేస్తూ ఏపీ క్యాపిటల్ మీద ఒక జోకేసాడు. అది మిస్‌ఫైర్ అయింది. వైసీపీ వాళ్ళు తీవ్ర స్థాయిలో అతని మీద ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. తిట్టడం, అబ్యూజింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేశారు. అన్నీ స్టార్ట్ చేశారు. కానీ ఒక్కసారిగా 'బార్బెల్ మీటింగ్స్' అనే అతను ఫ్రేమ్‌లోకి ఎంట్రీ ఇచ్చి జనసేన పార్టీ మీద ఒక వీడియో చేయంగానే వెంటనే జనసేన కార్యకర్తలు, నాయకులు గూడా తిని మీద మళ్ళీ కౌంటర్ ఇవ్వడం, ట్రోల్ చేయడం, చాలా తీవ్ర స్థాయిలో అతన్ని వీళ్ళు గూడా దాడి చేయడం మొదలెట్టారు సోషల్ మీడియాలో. ఇప్పుడు వైసీపీ వాళ్ళేమో అతనికి సపోర్ట్ చేస్తున్నారు.
ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదు కదా! అంటే మౌలి టాక్స్ అనే అతను వాళ్ళని అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి ఇప్పుడు సేమ్ ఇప్పుడు జనసేన పార్టీనంటే వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి మీకిప్పుడు హ్యాపీయా? ఇదే కరెక్ట్ కదా! ఎవ్వరికి కరెక్ట్ కాదు. ఎవ్వరు కూడా ఏ ఏ నాయకుడైనా, ఏ పార్టీ అయినా అది ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఎవరైనా కూడా సంయమనం పాటించాలి. మీరు ఒక 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 ఒపీనియన్ చెప్పేటప్పుడు దానికంటూ ఒక వాల్యూ ఉండాలి. ఒక మర్యాద అంటే సభ్యత, సంస్కారం ఉండాలి. సంస్కారహీనంగా మనం ఎవరిని మాట్లాడకూడదు. సో, లైక్ ఇప్పుడు మనం ఒక్కసారిగా ఈ బార్బెల్ పిచ్ ఎందుకంటే ఇంత న్యూస్ అవుతుంది? ఎందుకు ఈ 2 రోజుల నుంచి ఇంత రచ్చ అవుతుందంటే బార్బెల్ పిచ్ మీటింగ్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. అతను ఏమన్నాడో ఒకసారి చూద్దాం. ఒకసారి ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. సో, బార్బెల్ పిచ్ మీటింగ్స్ అతను చెప్పిన ఒక వీడియో ఏంటి, చేసిన వీడియో ఏంటి అంటే, స్ట్రెయిట్ అవే అంటే ఇప్పటిదాకా మూవీ రివ్యూస్ చేసుకున్న అతను స్ట్రెయిట్ అవే వాళ్ళ పార్టీ మీద, వాళ్ళ పార్టీ స్ట్రాటజీస్ మీద, వాళ్ళ పొత్తుల మీద, ఎలక్షన్స్ మీద, సీఎం పదవి దాకా మాట్లాడేశాడు. అది ఎంతవరకు కరెక్టు? ఏ ప్రూఫ్ తోటి మీరు మాట్లాడారు? 6% తోటి పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా? తెలుసుకోండి పిచ్చోళ్ళారా అన్నాడు. ఎవరికి చెప్తున్నాడు అలా? ఆ తర్వాత ఇప్పటివరకు వైసీపీ లక్షలు సంపాదించింది. టీడీపీ లక్షలు సంపాదించేసింది. వాళ్ళేమి దేశాన్ని ఉద్ధరించడానికి రావట్లేదు. రాష్ట్రం ఉద్ధరించడానికి కాదు. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికే. పవన్ కళ్యాణ్ దీనికి అతీతుడు కాదు. తిని కూడా డబ్బులే సంపాదిస్తాడు తెలుసుకోండి అన్నాడు. ఏ బేసిస్‌తో మీరు ఆ మాట అంటారు? అట్‌లీస్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి ఒక పాలిసీ ఉంది. డబ్బులు తీసుకోకుండా ఓటింగ్ చేయండి. డబ్బులేని రాజకీయం చేద్దాం అని ఒక పిలుపిచ్చాడు. అది నిజంగా చెప్పాలంటే అదొక చాలా మంచి పిలుపు. ఒక మంచి ఉద్దేశ్యం. 75 సంవత్సరాల మనకి స్వాతంత్రం వచ్చి దాదాపు 75, 77 సంవత్సరాలయింది. ఇంతవరకు ఏ పార్టీ గూడా అంటే నేనిప్పుడు జనసేన పార్టీకి నేనేమి ఫాలోవర్‌ని కాదు అండ్ వాళ్ళ సపోర్ట్ మాట్లాడట్లేదు. నేను జర్నలిస్ట్ చెప్తున్నా. 70 సంవత్సరాల నుంచి ఏ రాజకీయ నాయకుడు గూడా డబ్బు లేకుండా రాజకీయం చేద్దామని రాలేదు. మీకంతా తెలుసు. ఎన్నికలు చివరికొచ్చేసరికి బిర్యానీ పనిచేస్తది, డబ్బులు పనిచేస్తాయి మనకంతా. జనాలు దానికి అడిక్ట్ అయిపోయారు. అడిక్ట్ అయిపోయి జనాలు కొన్ని సంవత్సరాలుగా ఈ ఏదైతే ఈ సాంప్రదాయం కొనసాగుతుంది దాంట్లో మునిగిపోయినాం. అట్లాంటి దాన్ని ఒకసారి లాగాలంటే టైం పడుతుంది. సో, జనసేన పార్టీ ఆ విధంగా ట్రై చేస్తున్నారు. జనసేన పార్టీ పవన్‌కి ఎందుకు గెలవలేదు అని ఆయన క్వెషన్ చేయడం జరిగింది. ఎందుకు గెలవలేదు చాలా కారణాలుంటాయి. మీరు ఎందుకు అడుగుతున్నారు? ఆ క్వెషన్ ఎందుకు అడుగుతున్నారు? మీరు ఏ హక్కుతో అడుగుతున్నారు? మీదొక రాజకీయ పార్టీనా? మీది ఇంకో పార్టీ పెట్టారా? సో, మీరు వైసీపీ డబ్బు కోసం ఉన్నారు, టీడీపీ డబ్బు కోసం ఉన్నారు. ఆఖరి పవన్ కళ్యాణ్ డబ్బు కోసమే. మరి డబ్బు కోసం రాని ఇంకో పార్టీ ఏదైనా ఉందా? మీరు ఆల్టర్‌నేటివ్ చెప్పండి. ఇంకో రాజకీయ మీరే పెట్టిన పార్టీ. ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా ఎవరికైనా గూడా. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఉన్నారు. సో, మీరు జనసేన పార్టీ ఏమన్నా ఒక తప్పు స్ట్రాటజీస్‌తో వెళ్తుంటే, ఇలా వెళ్తే మీకు తెలిస్తే ఇలా వెళ్తే కరెక్ట్ అని చెప్పండి. ఇలా చేస్తే బావుంటుందని చెప్పండి. అలా చేయడం తప్పని చెప్పండి. తప్పులేదు. కానీ మీరు ఈ ఫ్యూచర్ ఎలా చెప్తారు? గెలవలేడు 6% ఆయన డబ్బు కోసం వచ్చాడు. డబ్బు ఎవరికైనా చేదా? ఈ స్టేట్మెంట్స్ ఏంటి? ఇవన్నీ గూడా దట్స్ కాల్డ్ అబ్జెక్షన్ స్టేట్మెంట్స్. ఇక్కడే వస్తుంది ప్రాబ్లమ్. అందుకనే మీ మీద తీవ్ర స్థాయిలో వీళ్ళు దాడి చేయడం మొదలెట్టారు. మన ఒపీనియన్స్ చెప్పడం తప్పులేదు. బట్ ఆ ఒపీనియన్ ఇంకోరిని హర్ట్ చేయకూడదు. అండ్ అలాగే రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. మీకెలా తెలుసు? మీకు తెలీదు కదా! ఎక్కడో ఉన్నారు మీరు. విదేశాల్లో ఉన్నారు. ఏం జరుగుతుంది ఇక్కడేం తెలుసు? పొత్తు పెట్టుకోవడం తప్పని అంటున్నారు మీరు. రాజకీయ పరంగా పార్టీలకి కొన్ని ఉంటాయి. ఫెసిలిటీస్ ఉంటాయి. కొన్ని స్ట్రాటజీస్‌తో వాళ్ళు ముందుకెళ్ళాలి. వాళ్ళేసిన గోల్‌కి రీచ్ అవ్వాలంటే వెళ్తారు. దానిలో తప్పు లేదు. వైసీపీని వాళ్ళు దించాలనుకున్నారు. వైసీపీ అవినీతి పరిపాలన చేస్తున్న వాళ్ళు అంటున్నారు. కరెక్ట్ కాదన్నారు. సో, ఇద్దరం కలిసి అతని మీదకెళ్తున్నారు. ఇందులో తప్పులేదు. ఎవరిష్టం వాళ్ళది. మీరెలా చెప్తారు? చంద్రబాబు నాయుడు తొక్కేస్తాడంటారు. చంద్రబాబుని నమ్మొద్దంటారు. ఎవరు బాస్ మీరు చెప్పడానికి నమ్మొద్దని? మీరేం జ్యోతిష్యం చెప్తున్నారా? జాతకం చెప్తున్నారా? అది తప్పు. అదే తప్పు. సో, యూట్యూబ్ ఛానల్ ఉంది కదా! నాకు వాక్ స్వాతంత్రం ఉంది కదా! నేను ఇష్టానికి మాట్లాడతానంటే కరెక్ట్ కాదు. మీరు మాట్లాడే మాటల్లో ప్రూఫ్ ఉండాలి. అండ్ అలాగే మీరు మాట్లాడితే కన్‌స్ట్రక్టివ్‌గా ఉండాలి. అదేమైనా ఉపయోగపడే విధంగా ఉంటే ఓకే. బట్ ఏ ఆధారం లేకుండా, ఏమీ లేకుండా ఒక స్ట్రాటజీ పొలిటికల్ మీరు ఒక అనలిస్ట్ కూడా ఇలా మాట్లాడడు. ఏ బేసిస్‌తో మీరు అలా చెప్తున్నారు? గెలవదు, ఆయన తొక్కేస్తాడు, ఈయన తొక్కేస్తాడు. మీరిక్కడ లేరు కదా! క్షేత్రస్థాయిలో మీరు లేరు కదా! అది తప్పు. అట్ ది సేమ్ టైమ్ ఆపోజిట్ పార్టీ వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఆఫ్‌కోర్స్ నేను అదే అంటున్నాను. మనల్ని తిడితే మాత్రం మనం అటాక్ చేయడం,
వేరే వాళ్ళంటే మనం సపోర్ట్ 2 తప్పే మీరు చేసేది. ఈరోజు మిమ్మల్ని ఎవరో అన్నారని అతని మీద దాడి చేస్తున్నారు. ఈరోజు మీరు అపోజిట్ పార్టీ వాడిని అన్నారని మళ్ళీ అతనికి సపోర్ట్ చేస్తున్నారు. రె 2 రె మీరు మీ 2 మొఖాలనమాట. ఇది కరెక్ట్ కాదు ఎవరికి కూడా. మనోభావాలు అందరికి మనోభావాలే. ఫీలింగ్స్ అందరికీ ఉంటాయి. నీకు ఉంటాయి, నాకు ఉంటాయి. సో, ఈ సాంప్రదాయం పోవాలి. ఇది పోవాలి. ఇది పెరిగిపోతుంది. సోషల్ మీడియా ఎక్కడికో వెళ్తుంది. సోషల్ మీడియాని ఉపయోగించుకుంటే చాలా చక్కగా పనికొస్తుంది. కానీ ఏంట్రా అంటే ఇవాళ మనకు ఉపయోగం కన్నా దుర్వినియోగం ఎక్కువవుతుంది. కాబట్టి రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీలు కావచ్చు, స్వార్థంగా కాకుండా మీ దాకొస్తే ఒక మాట, వేరే వాళ్ళకి ఒక మాట ఇలా వద్దు. అండ్ అలాగే ఎవరైతే ఈ ఓపెన్ స్టేట్మెంట్స్, ఒపీనియన్స్ చెప్పే యూట్యూబ్ ఛానల్స్ అందరికీ గూడా వాళ్ళు గూడా ఏంట్రా అంటే మాట్లాడితే దానికొక అర్థం ఉండాలి, దానికొక బేస్ ఉండాలి, దానికొక ప్రూఫ్ ఉండాలి. అది ఉపయోగపడాలి ఎవరికైనా గూడా. అంతే తప్ప ఒకరిని హర్ట్ చేసే హక్కు మనకు లేదు. సో, అది మౌలి టాక్స్ అయినా కావచ్చు అండ్ బార్బల్ పిచ్ మీటింగ్స్ అయినా కావచ్చు. ఎవ్వరికైనా మనల్ని ఒకరిని హర్ట్ చేసే హక్కు లేదు. పర్సనల్‌గా హర్ట్ చేసే హక్కు అసలుకే లేదు. ఇది గమనించి మసులుకుంటే చాలా బావుంటుంది. లేకపోతే రాను రాను సోషల్ మీడియా అంటే, యూట్యూబ్ ఛానల్స్ అంటే మనకు రోత పుట్టే అవకాశం చాలా ఉంది. ప్రస్తుతం చూస్తుంటే అదే విధంగా ఉంది. సో, మనకు అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది. అద్భుతమైన ఫెసిలిటీస్ మనకొచ్చాయి ఇవాళ మనకి. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుందాం. అంతే తప్ప ఇలాంటి చెత్త మాట్లాడి, చెత్త వాగి, చెత్త చేసి దీన్ని కంపు చేయకండి దయచేసి. సో, ఇది ఇవాళ మన సువర్ణ మీడియా ద్వారా నేను మీతో షేర్ చేసుకున్న టాపిక్. ఇవాళ హాట్ నడుస్తున్న టాపిక్ అనమాట. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈజ్ ఉదయ్ సైనింగ్ ఆఫ్.